హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు. దేవరా ముందుగా అందరికీ సారీ, టికెట్స్ అయితే అస్సలు దొరకలేదు. అతి కష్టం మీద ఎలాగోలాగా టికెట్ సెట్ చేసుకొని మరీ సినిమాకి వెళ్ళాను, అందుకే కొంచెం లేట్ అయింది. దేవరా సినిమా చూసిన తర్వాత నాకైతే ముందుగా రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసి ఎన్టీఆర్ కాలర్ ఎత్తుకునేలా చేశారని చెప్పాలి. సినిమా అయితే బాగుంది. స్టారింగ్ బై జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్. డైరెక్టర్ బై కొరటాల శివ. ఇంకా స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరిలోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగిన కథ ఇది. అంతే, ఎక్కువ చెప్పను ఎందుకంటే సినిమాని మిస్ అవుతారు. ఇంకా ఫస్ట్ హాఫ్ బాగుంది. ఎన్టీఆర్ టైటిల్ కార్డు కూడా కొత్తగా ఉంది. ఇంకా మ్యూజిక్ బై అనిరుద్ సినిమా మొత్తానికి తన బీజిఎం తోటి ఇచ్చి పడేశాడు. ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు ఓకే, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఇంకొంచెం బాగా తీసుండాలి. విఎఫ్ఎక్స్ ఓకే, ఇంకా ఎన్టీఆర్ యాక్టింగ్ ఎక్కడ తగ్గలేదు. ఫైట్ సీన్స్ బాగున్నాయి. లాస్ట్ 20 మినిట్స్ సూపర్. ఇంకా జాన్వీ కపూర్ కేవలం సాంగ్స్కి మాత్రమే. సినిమా మొత్తం ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో ట్విస్ట్ బాహుబలిని కొంచెం గుర్తు చేస్తుంది. ఇంకా డైరెక్టర్ కొరటాల శివ దేవర సినిమాలో కొత్త కథ ఏమీ చూపించకుండా ఇప్పుడు వస్తున్న కథనే కొంచెం విఎఫ్ఎక్స్ యాడ్ చేసి చూపించారు. దేవరాలోని ఆయుధ పూజ సాంగ్ అయితే హైలైట్ అని చెప్పాలి. చుట్టుమల్లె సాంగ్ కూడా హైలైట్. మీకు ముందు చెప్పాను కదా, రాజమౌళితోటి ఎవరైనా సినిమా తీసిన తర్వాత వరుస ఫ్లాపులు చూస్తారు. అయితే ఆ సెంటిమెంట్ని మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ గారు బ్రేక్ చేశాడు, అది కూడా దేవరతో. ఇంకా కొరటాల శివ ఆచార్య తర్వాత వచ్చిన సినిమా. ఎనీవే, దేవరాకి 5కి 3.5 రేటింగ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.